ఫ్రెండ్స్, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కానీ సాటి ఆడదాన్ని కదా, అవతల ఆడ మనిషికి కష్టం వచ్చినప్పుడు నేను స్పందించకపోతే నా జీవితానికి విలువనే ఉండదు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మన ఇంట్లో అమ్మ రూపంలో, చెల్లెల రూపంలో, కూతురు రూపంలో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళే. కాబట్టి ఆడవాళ్ళకి కష్టం కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది నేను ఎవ్వరి మనోభావాలను దెబ్బతీయడానికి తీస్తున్న వీడియో కాదు ఫ్రెండ్స్. సాటి ఆడదాన్ని, మానవత్వం ఉన్న మనిషిలాగా చెప్తున్నాను. దయచేసి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఆల్రెడీ ఇంట్లో పని, బయటి పని, డ్యూటీ అని, కష్టాలు, పిల్లలని, ప్రతి ఒక్క ఆడవాళ్ళ లైఫ్లో చాలా ఉంటుంది. కొంతమంది పైకి చెప్పుకుంటారు, కొంతమంది పైకి చెప్పుకోలేరు. ఆడవాళ్ళని అర్థం చేసుకోవాల్సింది కేవలం ఇంట్లో ఉన్న భర్తల ఫ్రెండ్స్. బయట ఎవరో అర్థం చేసుకోరు. మెయిన్గా అర్థం చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆడవాళ్ళని అర్థం చేసుకోండి దయచేసి. అందరి మగవాళ్ళని నేను ఏం అనడం లేదు ఫ్రెండ్స్. కొంతమందికి మాత్రమే ఈ మాటలు వర్తించుతాయి. అపార్థం చేసుకోకండి. బాధ అనిపించింది. సాటి ఆడదాన్ని కదా, ఒక ఆడ మనిషికి కష్టం వస్తే తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు ఈ బాధలో ఎందుకు పెడతారు? ఒకరేమో భార్యలను తిడతారు, ఒకరేమో భార్యల తల్లిదండ్రులను తిడతారు. ఏదో ఒక రకంగా, ఏ రకంగా అయినా కష్టం మళ్ళీ ఆడదానికి వస్తుంది. కాబట్టి నేను స్పందించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి ఆడవాళ్ళందరి కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ సిచ్యువేషన్ రేపు మీ ఇళ్ళల్లో మీ అక్క చెల్లెలకు రావచ్చు, మీ అందరికీ రావచ్చు. కాబట్టి దయచేసి ఆడవాళ్ళని ఏమనకండి ఫ్రెండ్స్, అస్సలు అనకండి. ఒక ఆడదే 10 మందికి జన్మనియ్యగలదు. అంత శక్తి కేవలం ఆడదానికి మాత్రమే ఉంది. ఆడ తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అలాంటి ఆడవాళ్ళను మీరు ఇంత క్రూరంగా హింసిస్తుంటే నేను తట్టుకోలేక ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీలైతే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. కానీ ఇలాంటివి మాత్రం చేయకండి ప్లీజ్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. బాయ్ ఫ్రెండ్స్.